జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన చేసింది పెద్దిరెడ్డేనని రవాణా శాఖ మంత్రిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయలసీమలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ మాఫియా అందరికీ తెలుసని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 1985 నుండి 90 మధ్య పెద్దిరెడ్డి సామాన్య కుటుంబం నుంచి వచ్చారని, వైసీపీకి ఆయన కుటుంబం వేల కోట్లు సమకూర్చుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఖనిజాలను పెద్దిరెడ్డి తవ్వేశారని, రాష్ట్రంలో 10,000 ఎకరాలు దోచేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ బయటపెడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నామని మందెపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పథకం అమలు చేస్తున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామని అన్నారు. గత వైసీపీ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని మంత్రి విమర్శించారు. సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు. పొందిన మిథున్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులపై, ఈ ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో 11 మంది శాసనసభ్యులు గెలిచి అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం జరిగింది. 3 వారాల వ్యవధిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో అరాచకాలు జరిగినట్టు వైసీపీ నాయకులపై, వైసీపీ కార్యకర్తలపై, ఈ రాష్ట్ర ప్రజలపై ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్షగట్టి దౌర్జన్యాలు చేస్తున్నారని, రాయలసీమ జిల్లాలోనే ఒక మాఫియాగా తయారైన పెద్దిరెడ్డి కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు. 1985-90 ప్రాంతంలో ఒక సామాన్యమైన కుటుంబం ఆ పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు 2024లో ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎంపీగా గెలుపొందిన